చాలో బీఆర్కే న్యూస్ అధినేత బొల్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లక్ష కాదు, 2 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు కూడా ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయలు టీంకి ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళ అప్పులు తీర్చి, వాళ్ళ బాధలు తీర్చి, అన్నీ తీర్చి వాళ్ళని సిస్టంలో కూర్చోబెట్టామండి. నాకు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ బిజినెస్ చేస్తూ ఏదో బ్యాంకులోనో ఇంకో చోట బిజినెస్ చేస్తే ఇక్కడ చేయమంటే నాకు పరమచిరాకు. అది నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం క్లియర్ చేసుకో, ఫస్ట్ వచ్చి కూర్చో అనే పొజిషన్లో ఉండేది. ఇలా పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు కూడా బటన్స్ ఎక్కువైపోయినాయి, కాస్టింగ్ ఎక్కువైపోయింది. మనం న్యూస్ ఛానల్ పెట్టినాం, వేరే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయినాం. ఇలా మార్కెట్లో రెవెన్యూ కూడా చాలా తగ్గింది. బిజినెస్ మీరు ఇందాక చూసిన దాంట్లో టర్న్ ఓవర్ చూస్తే 2011 ఫిబ్రవరిలో మనం స్టార్ట్ చేస్తే ఆ రోజు 3 కోట్లు చేయడానికి ఎక్కువ అనేవాళ్ళం మంత్లీ. ఇలా మనం 3,000 కోట్లు చేస్తున్నాం. కానీ ఆ రోజు 3 కోట్లు చేసినప్పుడు అంత చిన్న బిజినెస్లో అసలు 3 కోట్లు అవుద్దా లేదా, ఈ మంత్ ఒక 5 లక్షలు లాస్ వస్తుందని ఆఫీస్ పెట్టినాం. లాగిన్ స్టార్ట్ చేసిన రోజు 4-5 లక్షలు నష్టపోతాం అనుకున్నా. ఫస్ట్ మంత్ 3 కోట్ల రూపాయలు డిస్బర్మెంట్ అయిన రోజు 4-5 లక్షలు నష్టం వస్తుంది. లేకపోతే ఆఫీస్ పెట్టాలా వద్దా, అసలు లాగిన్స్ మన కోడ్లో స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచించే పరిస్థితిలో డేర్గా పోతే పోయింది, ఉంటే ఉంది, ఏదైనా కానీ మనం ఆఫీస్ ఓపెన్ చేయాలని అంత రిస్క్తో ఆఫీసులు ఓపెన్ చేసినాం. కానీ దాని తర్వాత కొన్ని వందల రిస్కులు బేర్ చేసినాం. కంపెనీలో ఏది కూడా ఊరికే ఏది రాదు. ఇప్పుడు ఎట్లయిపోయారంటే అందరూ ఇందాక ఏదో లంచ్ బాక్స్ గురించి చెప్తే 6:30 పెట్టిండు, టైము 6 పెట్టిండు, అరే ఎంతసేపు ఉంచుకోమంటాడు, ఎంతసేపు ఉండమంటాడు అనుకుంటున్నారు. మీకు ఇలా నేను వేసుకున్న బట్టలు రాత్రి 11 అయింది ఇంటికి పోయేసరికి. బర్త్డే బట్టలు కూడా తీసుకోవాలా. మార్నింగ్ లేట్గా ఎందుకు వచ్చాను అనుకున్నారు, 9కి రావాల్సింది. యాక్చువల్గా 10:30కి 11కి వచ్చినాం. అప్పుడు పోయి షాపింగ్ చేసి అప్పటికప్పుడు బట్టలు తీసుకొని వచ్చిన. అంటే నేను కూడా ఒక ఎంప్లాయీలాగానే పనిచేస్తున్నాను, మీకన్నా ఎక్కువ డబ్బులు పనిచేస్తున్నా. మీరు ఏదో 6:30 గంటలు 7 గంటలు పనిచేస్తే తెక్క కష్టపడిపోతున్నాను అనుకున్నారు. కంపెనీ డెవలప్ చేయాలి, మీకు ఆర్గనైజేషన్ మీద ప్రేమ ఉంది అంటే 6:30 గంటల కోసం చూడొద్దు. మీరు ఇంకొక 6 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి. అప్పుడే కంపెనీ డెవలప్ అవుతుంది, మీ పొజిషన్ కూడా మారుతుంది. ఇప్పుడు ఈజీ మనీ కావాలి, తక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడకూడదు, టైంకి రాకూడదు, ఎప్పుడు తొందరగా పోదామా, ఒక అర్ధగంట ముందే లంచ్ బాక్స్ రెడీ చేసుకుందామా అనే మెంటాలిటీ ఎప్పటికీ కూడా ఎదగటం కష్టం. ఇదే బ్యాంకుల్లో మేమున్న రోజుల్లో అప్పటి నుంచి కూడా భయంకరమైన అవమానాలు. ఫైల్ ఇట్లా ఇసిరేస్తే మొత్తం అక్కడ పడిపోతే ఏరుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. అందరూ చూసి నవ్వుతుంటే మీకు అంతకన్నా అవమానం అయితే మీకు జరిగి ఉండదు అనుకుంటున్నా. ఇట్లాంటివి కొన్ని వందలు జరిగినాయి మాకు ఆ రోజుల్లో. అంటే నన్ను భయంకరంగా తిట్టింది ఎవరా అంటే సుబ్రత. హెచ్డిఎఫ్సి అప్పుడు 3 కోట్లు చేసినప్పుడు సుబ్రత శర్మ అని ఉండేవారు. ఇవాళ మన దగ్గర సపోజ్ అంటే నాకు ఆ మనిషి మీద ఉన్న ప్రేమతో నాకు 3 కోట్లు కోడిచ్చి ఆ రోజు నిలబెట్టిందనే ఉద్దేశంతో ముజఫర్ సారు, సుబ్రత్ సారు ఆ రోజు ఇప్పుడు కూడా నా దగ్గర ఒక 7-8 ఏళ్ల నుంచి పూణేలో పనిచేస్తున్నారు. మీకు నాకన్నా నా హిస్టరీ మొత్తం తెలిసింది ఒక ముజఫర్ సారు. ఆయన దగ్గరకు వచ్చి నేను మళ్ళీ స్టార్ట్ చేసి చిన్న లైఫ్తో 5-10 లక్షలు డిజర్వ్మెంట్ చేస్తే నేను ఆయన క్యాబిన్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకొని పోయేవాడిని. అప్పుడు పర్మిషన్ లేకుండా పోతే సార్ పర్మిషన్ తీసుకున్నారా అని అడిగేవాళ్ళు. సార్ మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకునేది, సార్ లోపల రావచ్చు అని. అటువంటి పరిస్థితి, అంత పరిస్థితుల్లో బిజినెస్ చేసి టీంకి అందరికి నిలబడి ఆ టీం పెంచి పెద్ద చేసి, ఇదే స్టార్ పవర్స్ బాండ్ మంది కాదు యాక్చువల్గా. అంటే మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి రామ్ సారు ఉన్నారు ఇక్కడ, వెళ్ళిపోయారా, అగో అక్కడ ఉన్నాడు రామ్ సారు. స్టార్ పవర్స్ కంపెనీ అనేది బ్రాండ్ అనేది ఆయనది. ఇది ఆ రోజు 30-40 కోట్లు డిజర్వ్మెంట్ చేస్తుంటే మంత్లీ మనం ఆయన నన్ను కలిసి మాట్లాడి మేమందరం సెట్ చేసుకొని మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి మూవ్ అయ్యి చిన్న కంపెనీ నుంచి 30 కోట్లు 40 కోట్ల నుంచి డిజర్వ్మెంట్ ఆ రోజు చేస్తే ఎక్కువ మనం మంత్లీ అక్కడ స్టార్ట్ చేసినాం. ఆయనంతటా ఆయనే ముజఫర్ సార్ అంతా ముజఫర్ సారే నీ ఓన్ కోడ్ బిల్ చేసుకో అంటే చేసుకున్నాం. కానీ బయటికి పోయి మనం ఏం చేయాల. నేను బాధపడ్డా చాలా రోజులు, సార్ నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోనంటే ఆయన ఏమన్నారు సార్, లేదు సార్ నీ ఓన్ కోడ్లో భవానీ షేడ్ స్టార్ట్ చేయించాను. అట్లనే స్టార్ పవర్స్ హ్యూమన్ రిసోర్స్ కాదు, డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీని బిల్డ్ చేసుకో, నీ ఓన్గా తయారు చేసుకో, ఈ టీం అంతా నీది,
ఈ బిజినెస్ అంతా నీది, మా బిజినెస్ చాలా తక్కువ ఉంది, మా పార్ట్ తక్కువ ఉందంటే స్టార్ పవర్ డిజిటల్ హ్యూమన్ రిసోర్స్ నుంచి డిజిటల్ కంపెనీకి వచ్చినాం. అంటే మనం ఎంత కష్టపడితే అంత ఎత్తు ఎదుగుతాం. ఇక్కడ ఎంతోమంది బ్యాంకర్లు పనిచేస్తున్నారు మన దగ్గర. ఎప్పుడు రీసెంట్గా నేషనల్ క్రెడిట్ మేజర్ ఒక ఆర్గనైజేషన్కి పనిచేసి వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యారు. అట్లనే చాలామంది కష్టంతో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఈ పొజిషన్లో ఉన్న వెంకట్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు, మీరు ఆఫీస్ బాయ్ అనుకుంటున్నారు, ఆఫీస్ బాయే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే బెల్లు కొట్టని టక్కన నీళ్ళు వేసి వచ్చేది ఆఫీస్ బాయ్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆర్గనైజేషన్ ఎవరిని వదులుకోదు. ఆర్గనైజేషన్ ఒక లైఫ్ ఇచ్చింది అంటే మీరు ఆ లైఫ్ తీసుకున్న తర్వాత దాన్ని పట్టుకొని మనం ఏ విధంగా పైకి ఎదగాలి. నా దగ్గరికి కొంతమంది రాగలుగుతారు, ఎందుకంటే నాకు పని చేసే వాళ్ళంటే ఇష్టం, కష్టపడే వాళ్ళంటే ఇష్టం. హార్డ్ వర్క్ ఎంత చేస్తే అంతా మీరు నా దగ్గర రాగలుగుతారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా వెనక్కిపోవడం అంటూ ఉండదు. రీసెంట్గా ఒక 3 సంవత్సరాలు మేము ఈ లైఫ్ వదిలేసి వేరే పొలిటికల్ లైఫ్లో తిరిగా. 3 సంవత్సరాలు నాతో పాటు ఉన్న మనిషి, ఆ రోజు నాతో పాటు తిరిగిండు ఒక మనిషి, నిన్న నన్ను కలవడానికి ప్లేస్కి వచ్చి 3 సంవత్సరాల్లో కనీసం ఏం జరుగుతుంది ఏంది, ఈ నెల 10,000, 20,000, 50,000 ఇన్కమ్ అనేది కూడా ఏ రోజు చూడలా. అంటే మీకు ఇంతకుముందు ఉన్నాం కాబట్టి చెప్తున్నా. నిన్న ఒక ఫైల్ డిస్బర్జ్ అయితే 20 లక్షల రూపాయల కమిషన్ వచ్చింది ఒక ఫైల్ మీద, ఒకే ఫైల్ మీద. అది ఏం చెప్పాలంటే చెప్పను. ఒకే ఫైల్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడే మనతోనే కూర్చున్నాడు. 20 lakhs రూపీస్ ఒక ఫైల్ మీద కమిషన్ వచ్చింది. అంటే మనిషి ఆ రోజు 10,000 రాలేని పరిస్థితులు ఉంటాయి. ఈరోజు 20 లక్షలు వచ్చిన పరిస్థితి ఉంటుంది. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు, డబ్బు ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి పోతుంటుంది. కానీ మనుషులు శాశ్వతం. ఆ మనుషులు నమ్ముకొని ఉన్నా, ఇందాక తమ్ముడు అన్నట్టు ఏదో ఇల్లు మనం అనుకుంటే ఇల్లు అనుకోవచ్చు, లేకపోతే పొలాలు అనుకోవచ్చు, ఆస్తులు అనుకోవచ్చు. 500 కూడా కాదు, 1000 ఎకరం ఉండేది. ఇలా కొన్ని 100 కోట్లు పోగొట్టుకున్నాం. కానీ బిజినెస్లో, మార్కెట్లో అరే ఇన్ని వేల మందికి మనం హెల్ప్ చేసినాం అనే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు లైఫ్ లాంగ్ నాకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఏ ఒక్కరిని కూడా స్టార్ పోజ్ కానీ, స్టార్ పోజ్ కుటుంబం కానీ వదులుకోదు. కానీ ఎవరిని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మీ పనితనం బట్టి, మిమ్మల్ని బట్టి, మీ మంచితనం బట్టి, మీరు చేసే వర్క్ స్టైల్ని బట్టి, మీ హార్డ్ వర్క్ని బట్టి అది నిలబడి ఉంటుంది. కంపెనీకి ఎఫర్ట్ పెడుతున్నారంటే మీ వల్ల 10 మంది బతకాలి, కానీ మీ కష్టంతో 10 మంది బతకాలి, కానీ మీ వల్ల 10 మందికి నష్టం వస్తుందంటే కంపెనీ ఎప్పుడు వెనకడుగేయదు, ఎనీ టైం యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఎవరిని చెప్పిన కదా ఇందాక, ఆఫీస్ బాయ్ని కూడా వదులుకోవడానికి నేను ఇష్టపడను. మీరు 10 మందికి లైఫ్ ఇచ్చేటట్టు ఉండాలా, మీ వల్ల 10 మంది బతికేటట్టు ఉండాలా, మీ హార్డ్ వర్క్తో. అది ఎప్పుడు కష్టపడండి, మీకు ఎప్పుడు లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్. ఇంకోటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదో మనం హెచ్ఎల్ ల్యాబ్ 1000 కోట్లు చేసినామంటే నేను కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మార్కెట్ మీద. అసలు 1000 కోట్లు కాదు మనం చేయాల్సింది, మార్కెట్ హ్యూజ్ ఉంది మనకి. ఈరోజు హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ తీసుకోనటువంటి ఒకళ్ళు 2 ఇళ్ళు కాదు 4 ఇళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు మన టీం. ఇప్పుడు ఇక్కడ 4-5 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకొని 4 ఇళ్ళు 5 ఇళ్ళు సంపాదించుకున్న వాళ్ళు కూడా నా కళ్ళ ముందు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ డబ్బు అనేది, ఆస్తులు అనేది ప్రతిదీ పక్కన పడేస్తే హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండే ప్రోడక్ట్. దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. అన్సెక్యూర్డ్ ఎప్పటికైనా ఎఫెక్ట్ పడుతుంది మనకి, సెక్యూర్డ్ ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. సెక్యూర్డ్ మీద పూర్తిగా షిఫ్ట్ అయిపోతున్నాం మనం. పూర్తిగా హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ మీద వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కళ్ళు దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలా బాంబే, ఢిల్లీ అటువంటి చోట్ల ఒక ఫైల్ లాగిన్ చేస్తే 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల ఫైల్ కూడా ఉన్నాయి. అంటే 40 లక్షల నుంచి 50 లక్షలు, 70 లక్షలు కూడా కమిషన్ తీసుకోవచ్చు ఒక ఫైల్ మీద. కాబట్టి మీరందరూ కూడా సెక్యూర్డ్ వైపు మూవ్ కావండి, ఏం బాధ లేదు. ఎప్పుడు కూడా సెక్యూర్డ్ లైఫ్ లాంగ్ మీరు బతికినంతకాలం ప్రోడక్ట్ ఉంటుంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అదే రూట్లోకి రండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సెక్యూర్డ్నే కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ. Thank you, sir. May I please call upon Mr. Shrikant, Mr. Shyam, Mr. Baji, Mr. You please, and Mr. Ram sir, Venugopal sir, Venkat sir. Where is Venu sir? Okay. Janvi, you can also join, please. No, please come. हाँ, अभी कौन था?
I request Mr. Venkat to give you vote of thanks now. For 2 minutes. టీమ్ సో క్లోజింగ్ సెక్షన్ వచ్చేసింది. పేరు పేరున స్టార్ పవర్స్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్కి మా కంపెనీ తరఫున, శివాసా తరఫున అండ్ టీం తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నా. సో గ్రౌండ్ లెవెల్లో నుంచి ఫైల్ తీసుకొచ్చి డిస్బర్స్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. క్యాజువాలిటీలు వద్దు, లైట్ తీసుకోవద్దు. ఒక డిజర్వ్మెంట్ చేయడానికి నానా బాధపడాల్సి వస్తుంది. దయచేసి టీం తీసుకొచ్చే ఫైల్కి మనం సర్వీస్ మోడ్లో కనుక 100% కనుక న్యాయం చేయగలిగితే ఈ బిజినెస్ ఇంకా డబల్ అవుతుంది. సో సర్వీస్ లెవెల్స్ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇందులో సిగ్గుపట్టడానికి ఏం లేదు, మొహమాటం లేకని చెప్తున్నాం. మనమంతా ఇంక్లూడింగ్ నాతో సహా ఈ రోజున మనకు శాలరీస్ వస్తున్నాయి అని అంటే ఫైల్ తీసుకొచ్చే టీం మెంబర్ పుణ్యమే. సో దయచేసి ప్రతి ఒక్క టీం మెంబర్కి రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి, గివ్ అండ్ టేక్ ఇవ్వండి. దయచేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ప్రతి ఒక్క టీం మెంబర్ సపోర్ట్ చేసిన స్టార్ పవర్స్ తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Special thanks to everyone associated with this program for their support, including our housekeeping staff. They have been very aggressive since yesterday. Thank you so much for each one of you. Thanks a lot. టీం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మండే రోజున ఎటువంటి కేకులు ప్రోగ్రాంలు వేసి వాళ్ళు ఆల్రెడీ టైం వేస్ట్ అయింది. కానీ కంపెనీ గురించి, అన్నయ్య గురించి, ఆ టైం వాల్యుబుల్ గురించి మీకు చెప్తున్నాం. మండే రోజున ఎటువంటి కేకులు టైంలో వేస్ట్ చేయొద్దు. ఓకే, యాజువల్ వర్క్లోకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. లొకేషన్ షేర్ చేస్తాను. రేపు అందరూ ఇంటికి వెళ్దాము. ఆగిపోకుండా ఎంతో కష్టపడి ఎంబీఏ పూర్తి చేశారు. తన తల్లిదండ్రుల కష్టాలు తీర్చడానికి మంచి ఉద్యోగం సంపాదించారు. తనకొచ్చే కుటుంబంకి అండగా ఉంటూ వృత్తిలో ఎదుగుతూ వచ్చారు శ్రీ బొల్లా శివరామకృష్ణ గారు. కానీ ఆయన అక్కడే ఆగిపోవడానికి అనుకోలేదు. తన లాంటి రైతు కుటుంబాల కష్టాలు తెలిసిన వారు కాబట్టి ఎంతో మంది అప్పుల పాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వారి కోసం తల్లిదండ్రుల సహకారం అందించాలనుకున్నారు. అంతేకాక దిగువ మధ్యతరగతి వారికి కూడా ఆర్థిక వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో వ్యక్తిగత వ్యాపార గృహ రుణాలు అతి తక్కువ వడ్డీ రేటుకి అందించడానికి స్టార్ పవర్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. దశాబ్ద కాలంలో భారతదేశమంతా తన సేవలను విస్తరించారు. స్టార్ పవర్స్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ఒక కంపెనీ కాదు, లక్షల మందికి జీవన ఆధారం. సాధారణ ఉద్యోగి నుంచి అసాధారణ విజయం దిశగా అడుగులు వేసిన శ్రీ బొల్లా శివరామకృష్ణ గారి ప్రయాణం కేవలం తన కోసం కాదు, సమాజం కోసం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం శ్రీ బొల్లా శివరామకృష్ణ గారిది. అందుకే తన విజయంలో తన తమ్ముడు వెంకట్, తన ఉద్యోగులదే ముఖ్య పాత్ర అని చెప్పుకోగలిగిన సహృదయులు వారు. ప్రతి కస్టమర్ను తన ఫ్యామిలీ మెంబర్గా భావిస్తారు బీఆర్కే. అందుకే వారి ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 100కు పైగా బ్యాంకులతో కలిసి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మా ఎదుగుదలకి మా లాయల్టీనే కారణం అంటారు బీఆర్కే. నేడు గొప్పగా చెప్పుకునే వ్యాపార దిగ్గజాలు ఎవరూ కూడా ఉద్యోగిగా ఉంటూ విజయం సాధించలేదు. అందుకే తాను 4000 జీతం కంటే నా జీవితం గొప్పదని భావించానని, అందుకే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటారు బీఆర్కే.
విలువలతో కూడిన వ్యాపారాన్ని ప్రారంభించి గొప్పగా ఎదగాలని యువతకు పిలుపునిస్తారు. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ తన వ్యాపారాన్నే కాదు ప్రజల సమస్యలను వారి గొంతుకతోనే వినిపించాలని బీఆర్కే ఛానల్ను స్థాపించి మీడియా రంగంలో కూడా తనదైన ముద్రను వేస్తున్నారు బీఆర్కే న్యూస్. ఒక్కో వార్త జరుపుకోవాలని కోరుకుంటూ వి విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. Hello, 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 hello. Food is ready for all of you. Food is ready. You can join for food now. Friends, food is ready. Food is ready for you. You can join for lunch after this.